వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం కొనే వాళ్ళకి బులియన్ మార్కెట్ లో భారీ షాక్ ఇస్తుంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు రోజు రోజుకు ఆల్ టైమ్ హైని తాకుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు మరోసారి జీవనకాల గరిష్టానికి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర ఇవాళ 2,950 రూపాయలు పెరిగింది. దీంతో ఇది 10 గ్రాములకు ఇప్పుడు 1,28,350 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ట్యాక్స్లతో కలిపి 1,31,000, 1,32,000 మధ్య కొనసాగుతుంది. వెండి కూడా అదే బాటలో కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడానికి కారణమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.81 రూపాయలుగా ఉంది. ఇదే అంశాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు జీవి సత్యనారాయణ మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సరే, బంగారం ధరలు రోజు రోజు పెరుగుకుంటూ పోతున్నాయి. ఇలాగే ఎన్ని రోజులు పెరిగే అవకాశం ఉంది? అసలు ఎప్పుడు తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటారు? ఓకే, ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇదే న్యూస్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే అమెరికాలో రాత్రి పవెల్ గారు మాట్లాడడం జరిగింది, ఫెడరల్ రిజర్వ్ అన్నమాట, ఆయన వడ్డీ రేట్ల మీద ఓకే తగ్గిస్తాము అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అదొక న్యూస్. రెండోది, ఈ ద్రవ్యోల్బణం అంటే ఏదైతే ఈ ఫెడరల్ రిజర్వ్ ఒకటి తగ్గించడం తోటి చైనా వాళ్ళది సోయాబీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద మళ్లీ సుంకాలు వేయటం, అవన్నీ కూడా నవంబర్ 1 నుంచి అమల్లోకి రావటం వస్తుందని చెప్పటం, ఈ ఎకానమీ అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అక్కడ అమెరికాలో పెరుగుతుంది అనేది ఒకటి. వీటన్నిటితోటి మళ్ళీ నిన్న కొంచెం మధ్యాహ్నం ఆ టైంలో బాగా పడింది మన ఇది గోల్డ్ సిల్వర్ పడి, ఇప్పుడు సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. అంటే 2 లక్షల దగ్గరలోనే ఉంది. నిన్నటికి వాటికి పెద్దగా తేడా లేదనమాట, అంటే పెరుగుదల. కానీ గోల్డ్ విషయంలో 1,30,000 దాటిపోయింది. 1,31,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఏదైతే ఈ జెరమ్ పవెల్ అనౌన్స్మెంట్ ఒకటి, తర్వాత ఈ ఏదైతే గోల్డ్ 40,205.70 డాలర్లు ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది వరల్డ్ మార్కెట్ లో. ఇప్పుడు మళ్ళీ కూడా మంది మార్కెట్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అంటే 1,30,000 దాటి 1,31,000 దాకా వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఇప్పుడు మార్కెట్ లో ఫిజికల్ డెలివరీస్ జరగట్లేదు. ఒకటి, ఏవైతే ఈ ఈటీఎఫ్లు బాగా పెరగడంతో ఈటీఎఫ్ యాప్లు పనిచేయట్లేదు. ఒకటి, పనిచేయడం అంటే అవి తీసుకోవట్లేదు. నెంబర్ 2, మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఈ గోల్డ్ ఉందో మళ్ళీ మార్కెట్ లో ఫిజికల్ గా తీసుకోవాలంటే మళ్ళీ 3% జిఎస్టీ పే చేయాలి. అంటే 1,30,000 దాటిపోయింది, మళ్ళీ జిఎస్టీ ఒకటి. అంటే ఇంకా ఎంత ఎక్కేస్తే 1,35,000-36,000 వరకు కూడా అది అయ్యేటట్టు ఉంది. అందుకని ఎక్కువ శాతం ఇక మరి ఇది ఎక్కడి వరకు ఏంటిదంటే ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుంటాం జరిగింది. మొన్నటి వరకు ఈ అమెరికా ట్రంప్ మన దేశం మీద ఉండే, మళ్ళీ 2 రోజుల నుంచి చైనా మీద జరుగుతుంది. దాన్ని ట్రేడ్ వార్ అంటారు. ఈ ట్రేడ్ వార్ తోటి మళ్ళీ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితి. అంటే మార్కెట్లు అస్థిరత కోల్పోతాయి. అంటే ధరలు పెరగటం కానీ తగ్గటం కానీ, ఒక రోజు పెరగటం, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ వోల్టాలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో షేర్ మార్కెట్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళంతా వెనకం చేస్తారు. ఏం చేస్తారు, సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తారు. ఆ సేఫ్టీ ఇన్వెస్ట్మెంటే గోల్డ్ సిల్వర్. అయితే గోల్డ్మన్ సాచ్ వాళ్ళు 1 వీక్ బ్యాక్ చెప్పింది $4,300 నుంచి $4,900 వచ్చే సంవత్సరం డిసెంబర్ 2026కి అవుతుందని చెప్తే అది ఇప్పుడే 4,200 దాటిపోయింది. అంటే ఇంకా చెప్పి వారం 3 రోజులు 4 రోజులు కాలేదు, 3-4 రోజులకే వాళ్ళు చెప్పినటువంటి 4,000 లోపు ఉన్నది 4,200కి వచ్చేసింది. ఇక మరి ఎంతవరకు పోతుంది, ఎక్కడ పోతుంది. కానీ టెక్నికల్ ఇండికేటర్స్ మాత్రం అన్ని అంటే ఎంఎస్సిడీలు అని ఆర్ఎస్ఐలు అవి ఉంటాయి, అవన్నీ కూడా ఓవర్ బాట్ పొజిషన్ లోనే చూపిస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఇవి కావాలి. కానీ పానిక్ అయిపోయారు జనం అంతా.
మిస్ అయిపోతామో ఏమో అనేది ఒక ఉద్దేశంతో అందరూ కొనడం మొదలు పెట్టారు. మామూలుగా ఫిజికల్ డెలివరీ లేవు, మార్కెట్ లో రేట్ ఎక్కువైపోయింది. ఇకపోతే వీటితోటి మీకు ఇంకా సింపుల్ అన్నమాట లాజిక్. ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైతే పెరుగుతూ పోతుందంటే ఎక్కడి వరకు ఎందుకు పెరుగుద్ది అంటే షార్ట్స్ ఎక్కువైనాయి అనమాట. షార్ట్స్ అంటే ఏంటి? ధర పెరుగుతూ ఉన్నప్పుడు ఎంసీఎక్స్ లో, కమోడిటీస్ లో, ఫ్యూచర్స్ లో షార్ట్స్ ఉంటాయంట. షార్ట్స్ అంటే ఏంటి? లేకుండా అమ్మొచ్చు, మనం పైసలు లేకుండా కొనొచ్చు, గోల్డ్ లేకుండా కూడా అమ్మొచ్చు. అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎనీ కమోడిటీస్ లో అంటే ఒక ఆప్షన్ ఉంటుంది ఫీచర్స్ అని. ఈ ఫీచర్స్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అని ఉంటాయి. అయితే ఎవరైతే ఉన్నారో కాల్స్ కొన్న వాళ్ళంతా జీరోలు అయిపోయారు, అంటే వాళ్ళకి లాస్ బుక్ చేయాల్సిందే కంపల్సరీ. రెండోది ఫీచర్స్ లో ఎవరైతే షార్ట్ కొట్టిర్రో వాళ్ళందరినీ అనమాట, అంటే షార్ట్ కవరింగ్ చేయాలి. వాళ్ళు షార్ట్ కవరింగ్ చేయట్లేదు, ఎప్పటికప్పుడు షార్ట్ కొడుతూ పోతున్నారు. అంతెందుకు నిన్న కూడా హైయెస్ట్ వాల్యూమ్ జరిగింది. ఎలా? మార్కెట్ కొంచెం పడగానే ఇంకా పడిపోతుందని షార్ట్లు చేస్తారు, అంటే షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ చేసారో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది, అంటే మళ్ళీ పెరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ అంటగడతారు, ఇప్పుడు వాళ్ళు లాస్లన్నీ బుక్ అయిపోతాయి. మళ్ళీ నా ఉద్దేశ ప్రకారం మళ్ళీ ఇవన్నీ ఎక్కడైతే కొనిపిస్తారో వాళ్ళు అమ్ముకోలేరు, ఇంకా పెరిగితే తప్ప వాళ్ళకి లాభం రాదు కాబట్టి వాళ్ళు అమ్మరు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొనుక్కున్న వాళ్ళని కూడా అంటే మళ్ళీ లాస్ బుక్ చేపిస్తారు వాళ్ళతోటి. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కడో పెంచిన తర్వాత ఇప్పుడు రోజు $100 మినిమం తేడా వస్తుంది. $100 అంటే 3,000 4,000 అసలు నెగ్లిజిబుల్ గోల్డ్ కి. సిల్వర్ అయితే 7,000 10,000 9,000 కూడా నెగ్లిజిబుల్, అంటే లోకి హైకి. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఏం చేస్తారు? ఈ షార్ట్ కవరింగ్ అయిపోయినాక, షార్ట్స్ అన్ని అయిపోయినాక, ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో వాళ్ళందరి క్లోజ్ చేసినాక ఈ ఎవరైతే బైలో ఏది ఫాల్ అయితే అంటే హైలో కొనుక్కున్న వాళ్ళందరూ ఇక మళ్ళీ లో అంటే పడిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళందరూ వీళ్ళే కొంటారు, మళ్ళీ వీళ్ళే కొంటారు. అంటే హైలో కొనిపిస్తారు మనతోటి, మళ్ళీ లోలో అమ్మిపిస్తారు. అందుకని నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు అసలు అబ్జర్వ్ చేయడం అనేంత ఉత్తమం ఒకటి. నెంబర్ 2, కొనడం అనే దానికి నేను ఎంకరేజ్ చేయను ఒకటి. రెండోది, ఇప్పుడు రేపు శనివారం దంతే రాసుంది, కానీ సెంటిమెంట్ కి ఫిజికల్ గా ఎవరైతే కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు, దానికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ క్వాంటిటీ కొనకుండా, ఇప్పుడు మనం అంతకు ముందు ఇప్పుడు సిల్వర్ ఉంది 2 లక్షలు, 1 year బ్యాక్ ఎంత బిలో 1 lakh ఉంది, అంటే 2 times పెరిగింది. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఏదైతే ఉందో అప్పుడు కిలో వచ్చేది, ఇప్పుడు అర కిలో కూడా రావట్లేదు. మరి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు క్వాంటిటీ తగ్గిస్తారు, సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అర కొనుక్కుంటారు. ఇప్పుడు దీపావళి ఉంది, మ్యారేజెస్ సీజన్ ఉంది, మరి ఇవన్నిటితో ఉండేటప్పటికి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అంటే ఏదో నామినల్ కొనుక్కోవచ్చు, లేదు మ్యారేజెస్ ఉన్న తప్పదు అన్నట్టు వాళ్ళు బేసిక్ అన్న కొనాల్సిందే. వాళ్ళు ఓకే. ఇన్వెస్ట్మెంట్ కి అయితే నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయలేను, చేసే పరిస్థితిలో కనపడట్లేదు. కాకపోతే ఈటీఎఫ్లు కూడా ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సెటరేట్ అవుతాయి అనమాట. అంటే ఎప్పుడైనా కానీ అతిగా బాగా పెరిగినప్పుడు అంత శ్రేయస్కరం కాదనమాట. ఎందుకంటే అంతకుముందు తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ చెప్తున్నా, కొంచెం షార్ట్ ఫాల్ అంటే సెల్లింగ్ రానియండి, మార్కెట్ లో మళ్ళీ ఇదే సిల్వరు సెల్లింగ్ వస్తారు. అంతకుముందు కొనుక్కున్న వాళ్ళంతా ఇక చాలు అని మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటిది? అసలు ఇన్వెంటరీసే లేవు, అంటే ఏవైతే నిల్వలు అంటాం, ఈ గోల్డ్ సిల్వర్ నిల్వలు ఏవైతున్నాయో అవన్నీ నిల్వలు తగ్గిపోయినాయి అనమాట. అన్ని ఇప్పుడు మార్కెట్ లో ఎవరైతే కొనుక్కొని పెట్టుకుంటారో వాళ్ళంతా ఉటినే డాష్ పెట్టుకుంటారు కొనుక్కొని, వాళ్ళేమి యూజ్ చేసేది ఉండదు, పెరిగితే అమ్ముకుందామని, అంటే బిజినెస్ చేసే పద్ధతిలో ఉంటారు. తర్వాత ఏమైతుంది? ఒక్కసారి పడటం మొదలు పెట్టేటప్పటికి ఇంకెంతకు పడుద్దో అని ఒక్క ప్యానిక్ అయిపోతారు. మళ్ళీ మార్కెట్ కి సప్లై పెరుగుద్ది, డిమాండ్ తగ్గిపోద్ది, రేట్ పడిపోద్ది. ఎందుకు 2 months బ్యాక్ ఎన్ని రోజులు పడి ఉంది అది గోల్డ్ సిల్వర్. ఒక్కసారికి ఒక 1.5 month అయింది, 1.5-2 months నుంచి కంటిన్యూగా ఇక అసలు వెనకకి లేదనమాట. అంటే సెల్లింగే లేదు, ఇక కంటిన్యూ బయింగే. ఎక్కడో మధ్యలో ఓవరాల్ గా పాజిటివ్ వచ్చినా అంటే నెగిటివ్ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంది. మధ్యలో ఒక 3-4 రోజులు వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే బయింగ్ మనకు 19 ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. 19 ఆగస్టులో 3,300 ఉన్నటువంటి అమెరికన్ డాలర్లు ఔన్స్ బంగారానికి ఇప్పుడు 19 ఆగస్టు కరెక్ట్ గా 15 అక్టోబర్, అంటే 19 సెప్టెంబర్ 19 అక్టోబర్, ఇంకో 3 రోజులు. అంటే 2 నెలలకి ఒక 3-4 రోజులకి $3,300 నుంచి $4,200, అంటే $900. $900 అంటే సుమారుగా 2,80,000 వచ్చినాయి. ఎంత? అప్పుడు 70,000 మార్జిన్ కట్టిన వాళ్ళకి 4 times వచ్చింది విత్ ఇన్ 2 months లో. అందుకని ఇది ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర ఫాలో అవ్వాల్సిందే. కాకపోతే అది ఎప్పుడు జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది తెలియదు. ఎందుకు
ఎందుకోసం అంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్ని రోజు ఒక డెసిషన్ ఉంటుంది. దీంతో ఏదో పాజిటివ్ న్యూస్ వచ్చింది. మొన్న గాజా ఇజ్రాయెల్ యుద్ధం సమస్య పోయిందని ఒక 3 రోజుల కింద న్యూస్ రాగానే కొంచెం మార్కెట్ పుంజుకోవటం, గోల్డ్ సిల్వర్ కొంచెం ఏదో ఫాల్ అయినట్టు సిగ్నల్ చూపించటం, మళ్ళీ అదేం లేదు, గాజా ఇజ్రాయెల్ అవుట్డేటెడ్ అయిపోయింది. మళ్ళీ చైనా మీద సుంకాలు టారిఫ్లు అనటం, లేటెస్ట్ గా నిన్నేదో 100% అనటం, మళ్ళీ వాళ్ళ సోయాబీన్స్ మీద అనటం, ఎక్స్పోర్ట్స్ అనగానే ఇంకా ఈ విధంగా మళ్ళీ చైనా వాళ్ళు ఇవన్నీ అదొకటి. ఇక రెండోది వీటన్నిటితోటి మనకు వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్ తోటి బేస్ అయి ఉంటుంది కాబట్టి మనకి కొంచెం సెంటిమెంట్ ఏంటిది అంటే ఈ దంతెరాస్ అని, దీపావళి పండగలని, రెండోది మొన్న దసరా పండగ అని, మళ్ళీ మ్యారేజ్ సీజన్ అని కొంచెం మన దగ్గర ఇంకొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటిది, ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుంది అంటే మామూలుగా స్తబ్దతగా అంటే నిలకడగా ఉన్నప్పుడు ఎవరు దాని మీద పట్టించుకోరు. ఎందుకు, ఏం లేదబ్బా పెరగట్లేదు కదా చూద్దాంలే అంటారు. ఇక పెరిగినాక మొదలు పెడతారు. పెరిగేటప్పుడు కూడా కొనరు. బాగా పెరిగినాక ఒక విధమైన ఇక మిస్ అయిపోతామేమో, ఇప్పటికే చాలా మిస్ అయిపోయాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక కొనకపోతే ఇంకేదో అని చెప్పేసి ఎక్కువ శాతం ఈ మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు అవసరమైన వాళ్ళు కొనుక్కోవటం నేను కాదన్ను. కానీ మిగిలిన విషయాల్లో మాత్రం నేను కొంచెం అంటే ధైర్యం చేయలేకపోతున్నాను ఏది కొనమని అనటానికి. ఎందుకోసం అంటే ఏ విధంగా సెంటిమెంట్ చూసినా, టెక్నికల్ ఇండికేటర్స్ చూసినా, ఓవరాల్ గా చూస్తే ఇంత ఫాస్ట్ గా గ్రోత్ ఉండకూడదు. ఓవరాల్ గా ఉండాలి గ్రోత్, అది ఎనీ టైం అనమాట. గోల్డ్ కానీ సిల్వర్ కానీ లాంగ్ రన్ కానీ ఎవరికైనా సరే ఏ ఇంట్లో అయినా సరే ఉండాల్సిందే, అది తప్పదు. కానీ ఇంత పెరగడం అనేది కాదు అనేది నా ఉద్దేశం. సార్, అంటే బంగారం ధరలు పెరగడానికి ధనత్రయోదశి ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉందంటారా? దానికి దీనికి సంబంధం లేదు. ఇది వరల్డ్ మార్కెట్లు. ధనత్రయోదశి, దంతెరాస్ అనేది ఒక సెంటిమెంట్. అదంతా ఏంటంటే మన హిందువులకే. ఆ వరల్డ్ మార్కెట్ కి దంతెరాస్ తో అసలు పనే లేదు. దంతెరాస్ అనేది ధనత్రయోదశి, ఆ రోజు ధన్వంతరి పుట్టినరోజు, ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు, ఇవి ఒక 10-12 ఉన్నాయి. వాటన్నిటితోటి ఒక సెంటిమెంట్ ఏంటిది, ఆ రోజు కనుక ఎంతో కొంత 1 గ్రాము 1/2 గ్రాము ఎంతో కొంత ఒక కాయను కొనుక్కుంటే సెంటిమెంట్ మనకి శుభం జరుగుతుంది అని చెప్పేసి ఉంటది. ఇవన్నిటికంటే కూడా ఒకటేంటిదంటే దంతెరాస్ లో కొనిపిస్తూ ఉంటే ఏమైందంటే యావరేజ్ గా మన ఇంట్లో తక్కువ అంటే తక్కువలో దొరికింది, ఓకే పెరిగింది, ఉన్న బంగారం ధర పెరుగుతుంది. ఓవరాల్ గా ఏంది, సేవింగ్స్ మాదిరి జమ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ కానీ అంటే అకేషన్స్ కానీ, అంటే అమ్మాయి ఉంది అమ్మాయి పెళ్లికి కానీ, లేకపోతే మనవరాలు అంటే అమ్మాయి కానీ ఏదైనా డెలివరీ కానీ, కోడలు డెలివరీ కానీ అయినప్పుడు ఈ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఆ కొనుక్కునేవన్నీ కూడా వాళ్ళకి ఒక వస్తు రూపంలో ఒక వస్తువులు చేయించడానికి, ఇవన్నీ ఏంటంటే ఒకటేసారి కొనే బదులు ఇట్లా ప్రతి సంవత్సరం ఒక సెంటిమెంట్ ద్వారా 1 గ్రాము 2 గ్రాములు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనవాడికి మనవరాలు అనుకుంటారు, లేకపోతే సేవింగ్స్ అనుకోండి, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఒక సెంటిమెంట్ గా ఏర్పడింది అంతే తప్ప దంతెరాస్ అనేది చాలా ఉన్నాయి అనమాట. దాంట్లో పరశురాముడు ఏదో ఉంది, ఇట్లా ఒక 10-12 అంశాలు ఉన్నాయి. మనం ఒక వీలైతే దంతెరాస్ మీదనే ఒక సెపరేట్ ఒకటి చేసుకోవచ్చు. అంటే దాని వాల్యూ ఏంటిది, దాని సెంటిమెంట్ ఎందుకు వచ్చింది, దంతెరాస్ అనే దానికి ప్రాధాన్యత ఏంటిది, అది ఎందుకోసం ఉంది, ఎప్పటి నుంచి ఏర్పడింది, అది కొనుక్కోవడం వల్ల గోల్డే ఎందుకు కొనాలి ఆ టైంలోనే, మరి గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఏం జరుగుద్ది, అవన్నీ మనం ఎందుకంటే అదొక 10-15 నిమిషాల కంటెంట్ అనమాట. అంటే దంతెరాస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం ఈరోజు చాలా పాపులర్ అయింది, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ అవటం, ఫైనాన్షియల్ గా సౌండ్ అవ్వటం, జనాలు సేవింగ్స్ పెరగటం, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అంటే పెద్దోళ్ళు అయిపోయి క్యాంపస్ సెలక్షన్స్ తో జాబ్స్ రావటం, వాళ్ళు ఫైనాన్షియల్ గా తల్లిదండ్రులు వాళ్ళకి గైడ్ చేయటం, ఏమని వాళ్ళకు శాలరీస్ లో సేవింగ్స్ ఎక్కువ అయ్యేటప్పటికి అమ్మా నువ్వు ఇది కొనుక్కొని పెట్టుకో అని అనటం, అందులో దాంతో పాటు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. అంటే అందరికీ ఈ గోల్డ్ సిల్వర్ మీద అవేర్నెస్ పెరగటం, టీవీలు ఛానల్స్ పేపర్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక, డిజిటల్ వచ్చినాక ఏదైతే ఒక కంటెంట్ గానీ కాన్సెప్ట్ గానీ ఉంది అంటే దాని మీద ఒక 100 వీడియోలు వస్తాయి. అంటే దాని గురించి విశ్లేషించి చెప్పేట వాళ్ళు ఎక్కువైపోయారు. ఆటోమేటిక్ గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఓహో ఏది బాగుంది ఎందుకుంది ఎందుకు చెప్తారు అనేది దాంతో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం జరిగింది. మెయిన్ వీటన్నిటికంటే డిజిటల్ ఈటీఎఫ్లు పెరగడం జరిగింది. అవి కూడా మంచి రిటర్న్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికీ మనకి 54% పెరిగింది విత్ ఇన్ 1 year లోపలనే, ఏది గోల్డ్ ఈటీఎఫ్లు సిల్వర్ ఈటీఎఫ్లు. అంతకుముందు అయితే ఇంకా అంటే అంతకుముందు మామూలుగా ఉండేది, విత్ ఇన్ 1 year లోపల మన మార్కెట్లు పడిపోవటం, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం. ఈ అమెరికాలో ఈ ట్రంప్ ఎప్పుడైతే డిసెంబర్ ఎలక్షన్స్ లో
ఆయన గెలిచిన దగ్గర నుంచి నియర్లీ 10 months అవుతుంది. మొత్తం వరల్డ్ ఎకానమీ కూడా ఫాలో అవటం, అంటే వీళ్ళదైతే ఇంకా అనుకోండి అమెరికా ఎకానమీ స్లో డౌన్ అయిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, వీటన్నిటి రీజన్స్ తోటి ఈ గోల్డ్ సిల్వర్ లోకి డైవర్ట్ అవటం ఫండ్స్ అన్ని కూడా, ఈ డిజిటల్ ఈటీఎఫ్లు. అయితే మెయిన్ ఇంకొకటి రైట్ ఎప్పుడు తగ్గుద్ది తెలుసా అండిగా, ఇప్పుడు ఆల్రెడీ నిన్న కొన్ని ప్రపంచ దేశాల్లో ఏవైతే మైన్స్ ఉంటాయి అవన్నీ ఆగిపోయి ఉన్నాయి అంతకు ముందు. ఇప్పుడు అమెరికాలో హైయెస్ట్ అన్నమాట ఎన్వేడా అని ఒక ఏరియా ఉంటది, అక్కడ 100 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఉంటది. అర్జెంటీనాలో కూడా ఏదో మైన్స్ స్టార్ట్ చేశారు. ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడైతే మైన్స్ ఉన్నాయో అన్ని మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. ఎందుకు ఓపెన్ అయిపోతాయి అంటే ఇంత ధర పెరిగినాక మైన్స్. అంతకుముందు ఈ మైన్స్ లోంచి ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలోనే ఉంది, కర్ణాటకలో కోలార్ మైన్స్ ఉంది, అదే కేజీఎఫ్ 1-2 సినిమాలు అనమాట. ఈ కేజీఎఫ్ 1-2 సినిమా ఏదైతే ఉందో కోలార్ మైన్స్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే ఈ కోలార్ మైన్స్ గోల్డ్ మైన్స్ ఏదైతే ప్రొడక్షన్ అయిద్దో ఈ గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ కంటే మార్కెట్ లో గోల్డ్ రేట్ తక్కువ ఉంది, అందుకని మైన్స్ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో, సిల్వర్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో, ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే అయిపోయినాయో అందరూ ఇళ్లలోకి చేరిపోతుంది. అంటే కొన్ని ఫిజికల్ గా స్టాక్ పెట్టుకుంటారు, అప్పుడు మళ్ళీ మైన్స్ ఓపెన్ అయిపోతాయి. మైన్స్ ఓపెన్ అయిపోయినప్పుడు మైన్స్ లో కనుక ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి, అన్ని ప్రపంచ దేశాలు మళ్ళీ సప్లై పెరుగుతాయి. అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ తగ్గడం అన్న తగ్గుద్ది, ఒక దగ్గర ఆగిపోవటం అవుతుంది. అంటే పెరుగుదల ఆగుద్ది అనమాట. పెరుగుదల ఆగిపోయినా పెరగకుండా ఉండటం అనమాట. అది మళ్ళీ కొంచెం స్లో డౌన్ అవటం ప్రొడక్షన్ ని బట్టి. ఇప్పుడు ఎందుకోసం అంటే లాస్ట్ 2 months నుంచి విపరీతంగా కొంటుంది. ఈ హైలో కూడా చైనా కొన్ని నిల్వలు పెట్టుకోవడం జరిగింది, అదొకటి మెయిన్ రీజన్. ఇక తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళ డాలర్స్ అమెరికాలో ఉండటం, వాళ్ళు ఇవ్వకపోవడం, సతాయించటం, దాంతో ప్రపంచ దేశాలన్నీ నిలవబెట్టుకోవద్దని, అంటే గోల్డ్ నిలవబెట్టుకుంటారు, సిల్వర్ వచ్చేటప్పటికి యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే సోలార్ ప్యానల్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, మన సెల్ ఫోన్లు అనుకోండి, తర్వాత గుళ్ళల్లో గోపురాల్లో గుళ్ళు ఎక్కువైపోయినాయి కట్టడం. ఎప్పుడైతే గుళ్ళు కడతారో వాటిలో ఫండ్స్ ఎక్కువైనప్పుడు ఆ విగ్రహాలకి సిల్వర్ అవి తాపడాలు ఉంటాయి, అంటే ఆ అలంకరణకి సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకని ఇవన్నిటితోటి సిల్వర్ యూసేజ్ పెరిగింది, టెక్నాలజీలో యూసేజ్ పెరిగింది, వీటన్నిటితోటి సిల్వర్ డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇవాళ అయితే ఫ్లాట్ ఉంది సిల్వర్. గోల్డ్ అయితే మాత్రం ఆల్రెడీ 4208 న్యూ టైమ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.